హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టీఎఫ్ఐ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం రీసెంట్గా జరిగిన నయనతార అండ్ ధనుష్ కాంట్రవర్సీలో అండ్ నయనతార వచ్చేసరికి అయితే ఓపెన్ లెటర్ అయితే రాసిందనమాట. ఓపెన్ లెటర్ అంటే అందరికీ విజిబుల్ అయ్యే లెటర్. ఇది అయితే ట్విట్టర్లో 3 పేజెస్ అయితే రాసింది. సో ఈ మ్యాటర్ ఏంటి అండ్ ఎందుకు గొడవ అయిందో ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆ ఓపెన్ లెటర్లో ఏముందంటే అండ్ నయనతారది ఒక బయోపిక్ అయితే వస్తుందన్నమాట. అండ్ బయోపిక్లో వచ్చేసరికి అయితే తన ప్రీవియస్ మూవీస్వి అన్నీ మిక్స్ అయ్యి కొంచెం ఉన్నట్టున్నాయి. అండ్ దాని బడ్జెట్ వచ్చేసరికి అయితే అప్రాక్సిమేట్గా 6 crores మాత్రమే. అండ్ మన దగ్గర ఒక సినిమా రిలీజ్ అయింది కదా, విజయ్ సేతుపతి అండ్ నయనతారది రౌడీ కైండ్ ఆఫ్ చెలియా సాంగ్ ఒకటి ఉంటుంది చూడండి. అండ్ అది వచ్చేసరికి అయితే ఆ సాంగ్ అండ్ ఇంకా ఆ సినిమాలోంచి అయితే 3 seconds ఏదో వాడారనమాట క్లిప్స్ లాగా. సో సాంగ్తో కలిపి 3 seconds క్లిప్. సో దీనికోసం అయితే ధనుష్, ఆ మూవీ ప్రొడ్యూసర్ వచ్చేసరికి అయితే ధనుష్ వచ్చేసరికి అయితే లీగల్ నోటీస్ అయితే పాస్ చేశారనమాట నెట్ఫ్లిక్స్లో. ఇదంతా ఒక 2 years బ్యాక్, అదే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అయితే జరిగింది. అండ్ దాని తర్వాత నయనతార అండ్ వీళ్ళందరూ నెట్ఫ్లిక్స్ కలిసి అయితే ధనుష్ వాళ్ళ ప్రొడక్షన్ హౌస్కి అయితే లీగల్గా అప్రూవల్ ఇమ్మని అయితే అడిగారనమాట. అండ్ అది 2 years వెయిట్ చేయించుకున్న తర్వాత రీసెంట్గా 10 crores అయితే డిమాండ్ చేశారనమాట. అండ్ నయనతారకి అయితే ఇంకా చిరాకు వచ్చింది అంట, ఎందుకంటే 2 years వెయిట్ చేయించుకున్నందుకు. ఆ 3 seconds క్లిప్ అనేది అయితే డిలీట్ చేసేసారంట. అండ్ ఇప్పుడు November 18th నాడైతే రిలీజ్ అవ్వబోతుంది నెట్ఫ్లిక్స్లో నయనతారది బయోపిక్. ఇవన్నీ అయితే 3 letters ఓపెన్ లెటర్లో అయితే మెన్షన్ చేసిందనమాట. అండ్ ఇంకొంచెం మెన్షన్ చేసింది ఏంటిదంటే, నువ్వు మూవీలో చూపిస్తున్నట్టుగా బయట అంత హంబుల్గా ఉండవు అండ్ నీకు 2-face క్యారెక్టర్ ఉంటుంది. అండ్ నీకైతే వేరే వాళ్ళు అంటే నచ్చదు ఒకవేళ వాళ్ళు ఎదుగుతుంటే. సో ఇవన్నీ అయితే ఆ ఓపెన్ లెటర్లో అయితే మెన్షన్ చేసింది. ఇదే ట్విట్టర్లో అందరికీ అయితే ఉందన్నమాట. ఒకవేళ వీలుంటే చదువుకోండి, లేకపోతే మా వీడియో చూసేసారు కదా ఇదే. సో మీరు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో కామెంట్ చేయండి. అండ్ చాలామంది ధనుష్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు అండ్ నయనతారకు కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.